అలావుద్దీన్ ఊరుకోవడం ఉంటే చాలు. అయ్యో, ఎవరో చంటిపెట్టిన అనాథలో వదిలేసిపోయారయ్యా. రండయ్యా. పసిబిడ్డని ఇలా అనాథలా వదిలేసి వెళ్ళడానికి ఆ తల్లికి మనసులా ఒప్పిందో. మగపిల్లడమ్మా. అయ్యయ్యో, బంగారం లాంటి బిడ్డని ఇలా వదిలేసి వెళ్ళిందంటే ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో. ఏమయ్యా, మనకి బిడ్డనా దేవుడే ఇచ్చినట్టున్నాడు. నేనే పెంచుతానయ్యా. అదేం కుదరదు. నేను కదా ముందు బిడ్డను చూసింది, నేనే పెంచుకుంటాను. ఇలా చూడండి, మీకెవరికి పిల్లల్ని పెంచడం తెలియదు. నాకు 8 మంది పిల్లలు, అందుకని నేనే పెంచుతాను. వీడిని ముందుగా నేనే చూశాను, నేనే పెంచుతాను. ఎందుకు తలా ఒక మాట మాట్లాడతారు? ఈ బిడ్డ అందరికీ నచ్చాడు కదా, మన అందరం కలిసి వీడిని పెంచుకుంటే సరిపోయే. అలాగే. ఎవరన్నా వీడికి మంచి పేరు చెప్పండి అయ్యా. సత్తిపండు. ఆహా, అదే వద్దు. ఏమండి, మాణిక్యమని పెడదామండి. అమ్మాయి, ఆ పేరు నీకు పుట్టే బిడ్డ పెట్టుకో. ఇప్పుడు నేను చెప్పిందే పేరు, కృష్ణమూర్తి. వద్దు, జోసఫ్ అని పెడదాం. ఎవరికి వాళ్ళు వాళ్ళ తాతల పేర్లు చెప్పకండి అయ్యా. నిన్న మనం అల్లావుద్దీన్ సినిమా చూసి వచ్చేటప్పుడే కదా వీడు దొరికాడు, అందుకని వీడికి అల్లావుద్దీన్ అని పేరు పెడదాం. అదిరిపోయిందబ్బా. నాన్న, నువ్వు అల్లావుద్దీన్వా? నా తండ్రి. అల్లావుద్దీన్, ఇక నువ్వు ఈ పేటకే సొంతం. పేరేంటి బాబు? అల్లావుద్దీన్. ముస్లింవా? కాదు. మీ అమ్మా నాన్న పేరు చెప్పు. మునుస్వామి, రతాలు, మల్లిక, కృష్ణ, రాణి, కాజాబాయ్, సైరబాను, రాజా, రంగమ్మ, జోసఫ్, మేరీ, బంగారయ్య, తాయారమ్మ, సుబ్బయ్య. ఏంటండి ఇది? వీడు మాకు దేవుడిచ్చిన అబ్బాయి అండి, మేమంతా కలిసి పెంచుకుంటున్నాం. అవునయ్యా, మీరు వీడికి తలవ ముద్ద పెట్టి పెంచుకోవడం బాగానే ఉంది. కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి కులం మతం కావాలి. అమ్మా నాన్నల పేరు చెప్పరా అంటే మీ అందరి పేర్లు చెప్తున్నాడు. వీడిని ఏ మతంలో చేర్చుకోగలం? చదువు చెప్పకుండా కులమతాలంటూ పిల్లాడు మనసు ఎందుకు పాడు చేస్తారు? కులమతాలు పట్టించుకోకుండా ఈ పిల్లాడు పెరుగుతున్నాడు. వీడిని చెడగొడతారు. రా నాన్న, ఈ లోకాన్ని చూసి నువ్వే పాఠాలు నేర్చుకో. రా. ఈ సంవత్సరం చెకలాస్ మిస్ వైజాగ్ మిస్ ప్రీతి. థ్యాంక్ యూ సార్, ఆడు మా ఓనర్ కూతురు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. Preeti, you're looking amazing. థ్యాంక్ యూ. How do you feel? వెరీ ఫైన్. పార్టీ ఇస్తున్నావుగా? డెఫినెట్లీ. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మా అబ్బాయి మీ అమ్మాయిని బ్యూటీ కాంటెస్ట్ లో చూశాంట. వాడికి తెగ నచ్చింది. మీరు ఓకే అంటే ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం.
ఒళ్ళు తగ్గడానికేగా పరిగెడుతున్నారు. అవును సార్. కొంతమందికి పరిగెత్తకుండానే ఒళ్ళు తగ్గుతుంది తెలుసా? ఎలా? అటు చూడండి. వెయిట్, మోసం రానివ్వండి. సార్, నిన్న మీ అమ్మాయికి ప్రేమ వల విసిరింది వీళ్ళే సార్. వీళ్ళేనా? ఎవరెవరికి ఎంత ప్రాపర్టీ ఉందో అడిగి తెలుసుకున్నావా? అది ఆ క్యాండిడేట్ ఉన్నాడే, అతను ఆస్తంతా కలిపితే 50 లక్షలు ఉంటుంది సార్. ఓ సంతేనా? కానివరా. అయ్యో అబ్బో అయ్యో. ఈ పీచు మిఠాయి డ్రెస్ గడికి ఎంత ఉంది? వీడి టోటల్ వర్తే 2 కోట్లు అంతే. అంతేనా? అందుకో. అయ్యో, ఇకపై ప్రీతితో నేను మాట్లాడుతున్నాను. నీ సంగతి ఏంట్రా? సార్, మీరు అనుకుంటున్నట్టుగా నేను లక్షాధికారిన కోటీశ్వరన కాదు సార్. మా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేను మీ అమ్మాయితో ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నాను సార్. మొదట్లో అందరూ ఫ్రెండ్లీగానే మూవ్ అవుతారా? కొన్నాళ్ళు పోయాక ఆ పిల్లని ప్రేమో స్నేహమో తెలియని లెవెల్కి కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ పిల్ల కాస్త మెత్తపడగానే నైస్గా మాట్లాడి ఎటో లేపుకుపోతారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది చూడు. అప్పుడు మేము మారిపోయామంటూ ఆ పిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇదే మేము ప్రేమకి ఇచ్చే మర్యాద అంటారు. అదైనా పర్వాలేదురా, నాలుగు కోసేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. కిడ్నీ ఇచ్చేయడం, లివర్ ఇచ్చేయడం, కళ్ళు ఇచ్చేయడం. వీళ్ళ కళ్ళైనా పర్వాలేదు, కన్నవాళ్ళ కళ్ళు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీళ్ళ ప్రేమ నరం తెగిపోవాలి. ఆ లెవెల్ కొట్టమని చెప్పి. ప్రేమ నరమా ఎటుంటుంది సార్? ఉజ్జాయింపుగా కింద ఉంటుంది, చూసుకోవటమన్నా. గురి చూసుకోవటం. బాబు, నీకు మా అమ్మాయి చాలా బాగా నచ్చింది కదా, నీకు ఆస్తి ఎంత ఉందో చెప్పలేదేమిటి మరి? అయ్యో ఏంట్రా ఇంత స్పీడ్ గా చంపారు? రేంజ్కి తగ్గట్టు కోటింగ్ ఇస్తుంటే జంపకుండా ఎందుకుంటారు? మీ రేంజ్కి తగ్గ అల్లుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. ఉంటాడు రా, వాడికి కూడా నాకున్నట్టుగానే 100 కొద్ది బంగ్లాలు ఉంటారా? వాడి బంధువులందరూ టాటా బిర్లా లెవెల్లో పెద్ద మల్టీ మిలియనీర్లు అయి ఉంటారా? రేసు గురాలు కూడా ఉంటారా? రే పిల్ల, మనం 5 స్టార్ హోటల్లో 4 చేయనట్లు చెప్పు. ఇండియాలో ఉండే 10 మంది కోటీశ్వరుల్లో వాడు ఒకడే ఉంటాడు. వాడి చేతుల్లో ఎప్పుడు లక్షల కొద్ది డబ్బు తిరుగుతుందిరా. ఏడు చూస్తున్నావు? దొంగ నోటు ఇచ్చారేమోనని. తీసుకున్నదే ఓ నోటు, వేళాకోవడమా? ఒక్క నోటైనా ఇది కష్టార్జితం అమ్మా. నువ్వు రావయా. లక్ష్మమ్మకి సరుకులు, ఫాతిమా అమ్మకి పళ్ళు, పరుగ్గాడికి పుస్తకాలు. ఏంటి డబ్బులు కనిపించట్లేదు? ఏంటి అలా ఉదయం బడ్జెట్ సరిపోయిందా? లేదు, తగ్గుతోంది. అయినా నీ బడ్జెట్కి ఎంత వచ్చినా చాలదులే. ఏంట్రోయ్, ఈ రోజు రెస్పెక్ట్ ఎక్కువనట్టుంది. మావా, ఈ రోజు నువ్వు నాయకుడిరా. అలావుద్దీన్ ఓటుకు 100 ఇస్తామన్నారు. 1000 మందిని తీసుకొస్తామని చెప్పి అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాం. అందుకే సంతోషంతో ఆడుతున్నాం. ఆపరా, నువ్వు చెప్పింది వీడేనా? అవును, ఇతనేనండి. 1000 మందిని వీడేలా తీసుకొస్తాడు? ఇంకా ఎక్కువ మందినే తీసుకొస్తారు సార్. నువ్వు ఏరియా దాదావా? కాదన్నా. మరి ఇంకేంటి, మెగాస్టార్ వా? అదేం లేదన్నా. ఏదన్నా కుల సంఘానికి అధ్యక్షుడువా? అలాంటి తప్పుడు పనులు మేము చేయమన్నా. మరి నువ్వు చెప్తే 1000 మంది ఎందుకుంటారా? ఫాలో మీ. అలా చెప్పు. ఏ మీసాలో 1000 మంది ఎలా వస్తారని సందేహించావుగా? వస్తారు చూడు. అతనికి ఇంతమంది అమ్మలా? ఏంటంత ఆశ్చర్యం? నాన్నలు వస్తారు చూడు ఇప్పుడు. హాయ్ డాడీ. ఒక్కడి వెనక ఇంతమందా? ఎవడరా వీడు? ఈ కళాసీపేట చిచ్చర పిడుగు ఇప్పుడు మ్యాటర్ ఇచ్చే. మీటర్ కథం డాన్స్ చూడు.
కొలిచే కుమారాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేరా కొలిచే కుమారాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేరా శుక్రునికే గురువు మనమేరా కట్టలుగా సొమ్మే కురిసెనురా రాసి ఉంటే ఎప్పుడు గెలుపేరా రమ్మనదా స్వర్గం మనసారా మనమే రాజా మనమే పూజ ఓయమ్మో డబ్బుంటే మజ మజా అసలైన నరజాన ధనమే కన్నా డబ్బే లేకుంటే యాడున్నా బ్రతుకే సున్నా అసలైన నరజాన ధనమే కన్నా డబ్బే లేకుంటే యాడున్నా బ్రతుకే సున్నా కొలిచే కుమారాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేయరా కొంచెం ఆరాధిస్తే మరో టెండూల్కర్ ఉంటాడేమో ఫీజే వద్దంటూ చదువే చెప్పిస్తే పశువుల కాపరైన బిల్ గేట్స్ అవడా తిన్ను ఆ పిజ్జా బన్ మన లెవెల్ కే ఎక్స్ట్రా బాసు కాళ్ళే స్కూటర్ ఎండే హీటర్ కురిసే వానసల మినరల్ వాటర్ రిచ్ మ్యానా రిక్షా మ్యానా తప్ప కడితే ఒకే మ్యానా దుకైనా లగే అయినా తంబిగానా ఇదే కన్నా కొలిచే కుమారాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేయరా రైలు చేస్తారంటూ అయ్యో ఏనాడు భయపడలేదు ఇన్కమ్ లేదమ్మో ట్యాక్స్ లేదమ్మో కాకి లెక్కలేసే టెన్షన్ లేదు కంప్యూటర్ ధరే చీప్ అయింది అయ్యో రైసు ధరే రైజ్ అయ్యింది కడుపే కాలిందా కలతే పడొద్దు త్వరగా కంప్యూటర్ తింటే కోతి ధరలేమో నింగినంటూ మనదేమో సింగిల్ టెంట్ హలో ఫ్రెండ్ ఇదేం టెంట్ ఏమయ్యిందో గవర్నమెంట్ కొలిచే కుమారాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేయరా కొలిచే కుమారాలకు ఇదేరా కన్ను కొట్టే కుబేరా కాసులు చేయరా శుక్రునికే గురువు మనమేరా కట్టలుగా సొమ్మే కురిసెనురా రాసి ఉంటే ఎప్పుడు గెలుపేరా రమ్మనదా స్వర్గం మనసారా మనమే రాజా మనమే పూజ ఓయమ్మో డబ్బుంటే మజ మజా అసలైన నరజాన ధనమే కన్నా డబ్బే లేకుంటే ఆడున్నా బ్రతుకే సున్నా అసలైన నరజాన ధనమే కన్నా డబ్బే లేకుంటే ఆడున్నా బ్రతుకే సున్నా బిర్లానా బిర్లా గారు కొంచెం ధర్మం చేయండి మీరు ఎక్కడ ఉన్నారా నా డబ్బులు ఇవ్వండిరా నా డబ్బులు ఇవ్వండిరా బెదిరించి మరి ముష్టి అడుగుతున్నావు వారే వాళ్ళకి 500 అప్పించాను అది అడుగుతున్నాడు అరే మామ నిన్నే పిలుస్తున్నాడు నన్ను నిన్నే పిలుస్తున్నాడు నన్నేదో పిలుస్తాడు రా ఆ రోజు నువ్వే కదా వాడి దగ్గర 500 తీసుకున్నావు ఏట్రా అలా